వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. తొలి ప్రాధాన్య ఓట్ల మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో ఇద్దరు యువకుల దారుణ హత్య. గోవిందాయపల్లెకు చెందిన వారిగా గుర్తింపు. సికింద్రాబాద్ క్లబ్ దగ్గర కార్ యాక్సిడెంట్. అతివేగంతో ప్రమాదం. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచినా తగ్గిన మోడీ ప్రభ. అంతర్జాతీయ మీడియాలో విశ్లేషణలు. ఢిల్లీలో నితీష్ కుమార్తో జేడీయూ నేతల మంతనాలు. కేంద్రంలో మంత్రి పదవులపై చర్చలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. మొదటి ప్రాధాన్యతలతో మూడో రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. రెండో రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,671 ఓట్ల లీడ్లో ఉన్నాడు. రెండో రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,114 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,239 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 20,324 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లలో కలిపి 15,126 చెల్లని ఓట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 192,277 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 143,736 ఓట్లు లెక్కించాల్సి ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్ల నుంచి 50% ప్లస్ 1ని గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఈ గెలుపు కోటాను తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరూ సాధించకపోతే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. ఇదే జరగాల్సి వస్తే తుది ఫలితం వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూర, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 12 గంటలు అవుతా ఉన్న నేపథ్యము. నిన్న ఉదయం 6 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలైంది. ఇప్పటి వరకు 30 గంటలుగా సుదీర్ఘంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు అయితే ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో బ్యాలెట్ పత్రాలను బండిల్స్ కట్టడం, 25 బండిల్స్ కట్టే ప్రక్రియ నిన్న సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. 4 గంటల తర్వాత ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైన నేపథ్యం. మొదటి రౌండ్ నిన్న అర్ధరాత్రి వరకు అయితే మొదటి రౌండ్ వచ్చిన నేపథ్యం. నిన్న అర్ధరాత్రి నుంచి రెండవ రౌండ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఇవాళ ఉదయం వరకు అయితే రెండో రౌండ్ వచ్చిన నేపథ్యము. 3,30,000 పైచిలకు ఓట్లు పోలైన నేపథ్యంలో ప్రతి రౌండ్ 96,000 ఓట్లు లెక్కిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. 4 రౌండ్లలో దీనికి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన లెక్కింపుకు సంబంధించి
పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మనం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న నేపథ్యము ఇవాళ ముఖ్యంగా చూసినట్టయితే అభ్యర్థుల వారీగా ఓట్ల సంఖ్య చూసినట్టయితే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న రాకేష్ రెడ్డికి 56,000 పైచిలుకు ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి 70,000 పైచిలుకు ఓట్లు వచ్చిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇందులో చెల్లని ఓట్లే 15,000 పైచిలుకు వచ్చిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు మనతో పాటు. సరే, వాళ్ళ చెల్లని ఓట్లే 15,000 పైచిలుకు వస్తున్న నేపథ్యము ఎంతో అవగాహన కల్పించినప్పటికీ చెల్లని ఓట్ల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది ప్రతిసారి కూడా. ఎట్లా చూస్తూ ఉన్నారు? చెల్లని ఓట్ల విషయంలో ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? లోనై కొన్ని సందర్భాల్లో వాళ్లకు ఓటు వేయరాక దానివల్ల చాలా నష్టం జరుగుతున్నది. కాబట్టి ఈసారి కూడా గత సంవత్సరంలానే ఈసారి కూడా వేస్టేజ్ ఉంది. కాబట్టి దాన్ని కొద్దిసేపు పక్కన పెడితే చాలా ఉత్కంఠభరితంగా ఎన్నిక కొనసాగుతున్నది. నిన్న రాత్రే కాంగ్రెస్ పార్టీకి 15,000 లీడ్ వచ్చిందని చెప్పి కొంతమంది టీవీలో ప్రచారం చేస్తారు. చాలా విచిత్రంగా ఉన్నది. అసలు నిన్న రాత్రి 1,00,000 ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కాలేదు. ఇంకా 2,35,000 ఓట్లు ఇంకా మిగిలి ఉండగానే ఆల్రెడీ 15,000 లీడ్ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసింది. ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడలేదు. ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ కంటే ఒక 15,000 మెజారిటీ ఉంది. అది ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఉంది. ఇప్పుడు 3వ రౌండ్ కూడా పూర్తయింది, ఆల్మోస్ట్ పూర్తవుతుంది. 4వ రౌండ్ ప్రారంభం కాబోతున్నది. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కొంత లీడ్ ఉన్నా కూడా సెకండ్ ప్రయారిటీ లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా మేము ముందంజలో ఉంటాం. 100% మేము తప్పకుండా గెలవబోతాం. ఎట్లా ఉంటుంది? సెకండ్ ప్రయారిటీ బేస్డ్ వచ్చే ప్రాధాన్యత మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ అర్ధరాత్రి తర్వాత ఆ ప్రక్రియ కూడా జరగనుంది. ఎట్లా ఉంటుంది ఆ 4 రౌండ్ల ప్రక్రియ? ఎట్లాంటి ఉత్కంఠ ఉండే అవకాశం ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఈ ఎన్నిక ఎప్పుడు కూడా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలో ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యలో హోరాహోరీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రౌండ్ కూడా చాలా ఆసక్తిగా ఉంది. అండ్ బయట ఉన్నటువంటి వాళ్ళకి రౌండ్ల వారీగా ఇన్ఫర్మేషన్ పోకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దానివల్ల కూడా చాలా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. బట్ వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఎవరు కూడా 50% దాటినప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓటు లెక్క పెడుతూ క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రక్రియలో చాలామంది ఇప్పటికీ కౌంటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రిపోర్టర్స్ కానీ తెలిసినటువంటి అంశం ఏంటంటే సెకండ్ ప్రయారిటీ ఓట్స్లో మాకు చాలా ఓట్స్ ఉన్నాయి. సో దాని ద్వారా మేము గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 34 మంది ఎమ్మెల్యేలో 32 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే, 5 ఎంపీలు వాళ్ళే, సగం మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉన్నది, ఖమ్మం, నల్గొండ, వరంగల్లో. అయినా కూడా మేము ధీటైనటువంటి పోటీ ఇస్తున్నాం. నిజంగా చాలామంది ఈరోజు సాధారణ ప్రజలు కూడా తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారు. కొంత వెనుకంజలో ఉంటే కూడా పాపం వాళ్ళు చాలామంది ఫోన్లు చేయడం, చాలామంది మెసేజ్లు పెట్టడం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఐ థింక్ విల్ మేక్ ఇట్ 2 counts. ఇది మొత్తంగా రాకేష్ రెడ్డి గారు అయితే తన గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా 2వ రౌండ్ సంబంధించి అధికారికంగా వచ్చిన ఫలితాలు అయితే మనం చూసాము. కానీ 6వ సంతకం చేయకుంటే అఫీషియల్గా ఇప్పటి వరకు 4గురికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లీడ్లో ఉన్నటువంటి తిరుమల మండలి కావచ్చు, అదేవిధంగా రాకేష్ రెడ్డి కావచ్చు, బీజేపీ నుంచి తలపడ్డటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్, వీళ్ళకి సంబంధించిన 4గురికి సంబంధించినటువంటి ఓట్ల వివరాలకు సంబంధించి స్పష్టత వచ్చింది. మిగతా 52 మంది పోటీపడ్డ నేపథ్యంలో 4వ వ్యక్తి తర్వాత ఉన్నటువంటి 52 వరకు ఉన్నటువంటి పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన స్పష్టత ఇప్పటి వరకు రాని నేపథ్యం మనం చూస్తాము. 2వ రౌండ్కు సంబంధించినటువంటి 6వ సంతకం చేయకుండా వాళ్ళు బయటికి వదిలే ప్రసక్తి లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. 3వ రౌండ్కు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎప్పుడైనా దానికి సంబంధించిన ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఒక్కో రౌండ్కు 7 నుంచి 8 గంటలు పడుతున్న నేపథ్యంలో 4వ రౌండ్ కూడా అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అర్ధరాత్రి తర్వాత అయితే 2వ ప్రాధాన్యత క్రమానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. రేపు మధ్యాహ్నం తర్వాత కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు లేనట్టుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రేపు సాయంత్రం తర్వాత ఎవరు గెలుస్తారనే అంశంపై మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవికాంత్. వెల్కమ్ బ్యాక్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో నార్మలైజేషన్ ఉన్నట్టా లేనట్టా అని టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నపత్రం
కొందరికి సులభంగా మరికొందరికి కఠినంగా రావడంతో ఈజీగా వచ్చిన వారికి ఎక్కువ మార్కులు, కఠినంగా వచ్చిన వారికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే టెట్ ఫలితాలను నార్మలైజేషన్ పద్ధతిలో విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో నార్మలైజేషన్ ఉన్నట్టా లేనట్టా అనే ఆందోళన అభ్యర్థుల్లో ఉన్నది. రాష్ట్రంలో గత నెల 20 నుంచి టెట్ రాత పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. రోజుకు 2 విడతల చొప్పున ఈ పరీక్షలను విద్యాశాఖ అధికారులు తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించారు. ఒక్కో విడతకు సుమారు 15,000 మంది చొప్పున రోజుకు 2 విడతల్లో దాదాపు 30,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో సబ్జెక్టును 3 రోజుల పాటు 6 విడతల్లో నిర్వహించారు. అంటే ఒకే సబ్జెక్టుకు హాజరైన వేర్వేరు అభ్యర్థులు 6 రకాల ప్రశ్నాపత్రాలను రాశారు. దీంతో ఒక్కో విడతలో ఒక్కో రకంగా ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నాపత్రం కొందరికి సులభంగా వస్తే మరికొందరికి కఠినంగా రావడం కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సులభంగా వచ్చిన వారికి ఎక్కువ మార్కులు, కఠినంగా వచ్చిన వారికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. అందుకే టెట్ ఫలితాలను నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించి సరాసరి మార్కులను తీసుకొని ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారుల నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. ఈ నెల 12న టెట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పేపర్ 1కు 99,958 మంది, పేపర్ 2కు 1,86,428 మంది ఉన్నారు. టెట్ ఫలితాలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ సీటు ఎక్కిన తర్వాత రైతులను ఆగమాగం చేస్తున్నది. ముందు వరి ధాన్యానికని తర్వాత సన్నాలకే బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేసింది. సన్న రకాల జాబితాపై ప్రకటన చేసి తర్వాత ఆ ఊసే ఎత్తటం లేదు. బోనస్ భారాన్ని తప్పించుకునేందుకే రేవంత్ సర్కార్ భారీ ప్లాన్ వేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నాల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అవి ఎంత తక్కువ సాగైతే అంత మంచిదని భావిస్తున్నది. సన్నధాన్యాన్ని సాగు చేసే రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామన్న హామీపై రేవంత్ ప్రభుత్వం నోరు మెరపకపోవడం, సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించే రైతులందరికీ క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. కేవలం సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మే 20న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోనస్ ఇచ్చే సన్న రకాల జాబితాను ఆ మరుసటి రోజే విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఆ జాబితా ఇప్పటికీ వెలువడలేదు. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. కనీసం సన్నాల సాగును పెంచాలని రైతులకు బిరుపు కూడా ఇవ్వలేదు. దీంతో ఏది సన్న రకమో, ఏ రకం ధాన్యాన్ని సాగు చేయాలో తెలియక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల వ్యవసాయ వర్సిటీ నిర్వహించిన విత్తన మేళాలో రైతులు సన్న రకాల కోసం పోటీ పడ్డారు. ఆ తర్వాతైనా అటు ప్రభుత్వం, ఇటు వ్యవసాయ శాఖ సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకే సన్నాల సాగును రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని రైతుల నుంచి పౌర సరఫరాల సంస్థ ఒక్క వానాకాలంలోనే దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. అందులో కనీసం 50 లక్షల టన్నుల సన్నధాన్యానికి బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ప్రభుత్వంపై అదనంగా 2,500 కోట్ల రూపాయల భారం పడుతుంది. యాసంగిలో కొనుగోలు చేసే 30 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని కూడా కలిపితే బోనస్ భారం 4,000 కోట్ల రూపాయలకు చేరుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకే రేవంత్ సర్కార్ సన్నాల సాగును ప్రోత్సహించడంలో వెనకంజ వేస్తున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు రాష్ట్రాలను ఏలిన ప్రాంతీయ పార్టీలు తాజా లోక్సభ ఎన్నికల్లో వెనుకబడ్డాయి. ఇండియా ఎన్డీఏ కూటముల్లో చేరని పార్టీలు ఒంటరి పోరులో వెనుకబడ్డాయి. బీఎస్పీ, బీజేడీ, బీఆర్ఎస్, ఏఐడీఎంకే పార్టీలు లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయాయి. ప్రాంతీయ పార్టీల ఓటమితో రాబోయే రోజుల్లో ప్రాంతీయ ఆకాంక్షలకు తీవ్ర విఘాతం కలగనుంది. ఎన్డీఏ లేదా ఇండియా కూటమి, ఈ రెండిట్లో ఏదో ఒక కూటమితో జతకట్టడం, ఒంటరిగా బరిలోకి దిగిన పలు ప్రాంతీయ శక్తులు ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయాయి. దీంతో ఆయా రాష్ట్రాల గొంతుకను, ప్రాంతీయ ఆకాంక్షలను పార్లమెంట్లో బలంగా వినిపించే అవకాశాన్ని కోల్పోయినట్టయింది. దేశంలో కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ శక్తులు తమ సత్తా చాటుతున్నాయి. సంకీర్ణాల యుగంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా తమ రాష్ట్రాలకు దక్కాల్సిన ప్రయోజనాలను సాధించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తూ వచ్చాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. 2004 నుంచి ఎన్డీఏ, యూపీఏ కూటమిల మధ్య అధికార బదలాయింపు జరుగుతున్నది. 2024 ఎన్నికల్లో ఈ రెండు కూటములకు సమాన దూరం పాటించిన పార్టీల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గింది. దీంతో సంఖ్యాపరంగానే కాకుండా ప్రాంతీయ ఆకాంక్షల ప్రతిరూపంగా వ్యవహరించిన అనేక ప్రాంతీయ పార్టీలు ఈసారి లోక్సభలో తమ గళాన్ని వినిపించే అవకాశాన్ని కోల్పోయాయి. అటువంటి పార్టీల జాబితాలో బీజేడీ, బీఎస్పీ, బీఆర్ఎస్, ఏఐడీఎంకే పార్టీలున్నాయి. తాజా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పక్షం లేదా బీజేపీ పక్షం వైపే ఉన్న పార్టీలే లోక్సభలో ప్రాతినిధ్యాన్ని కొనసాగించే అవకాశాన్ని పొందాయని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అలా లేని పార్టీలను రెండు జాతీయ పార్టీలు తమ జిత్తులమారి ఎత్తులతో మింగేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 18వ లోక్సభకు దేశవ్యాప్తంగా 52 రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీ సహా మిగిలిన జాతీయ పార్టీలతో సఖ్యతతో ఉండటమో, వాటి ప్రతిపక్ష పరోక్ష మద్దతు లేదా ప్రోత్సాహంతోనే మెజార్టీ పార్టీలు లోక్సభకు రాగలిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో గతంలో ప్రభుత్వాలను నడిపిన రాజకీయ పార్టీలు ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యానికి నోచుకోలేకపోయాయి. నిజానికి సంకీర్ణ యుగంలో ప్రాంతీయ ఆకాంక్షలను పార్లమెంట్ బలంగా వినిపించడమే కాకుండా ఆయా రాష్ట్రాలకు దక్కాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈసారి అటువంటి గొంతు వినిపించే అవకాశాన్ని పలు ప్రాంతీయ శక్తులు కోల్పోయాయా? కోల్పోయేలా జాతీయ పార్టీలు వ్యవహరించాయా? జాతీయ పార్టీలను ఎదుర్కోవడంలో ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయా? ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ, ఒడిశాలో బీజేడీ తదితర పార్టీలు ఈసారి లోక్సభలో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేక రికార్డులకు వేదికయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ సహా ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపు పొందిన జాతీయ పార్టీల కంటే బీఎస్పీ అత్యధిక స్థానాల్లో పోటీ చేసింది. దేశవ్యాప్తంగా 488 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఈసారి ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేదు. ఘోర పరాజయాల్లో ఇదొక రికార్డుగా భావిస్తున్నారు. గత లోక్సభలో ఆ పార్టీకి 10 మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉండేది. ఒడిశాలోని 21 సంవత్సరాలుగా అధికారాన్ని చేపట్టిన నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ కూడా ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయింది. గత లోక్సభలో ఇదే బీజేడీకి 12 మంది ఎంపీల బలం ఉండేది. తమిళనాడులో గతంలో అధికారంలో ఉన్న ఏఐడీఎంకే, తెలంగాణలో అనేక రంగాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ సహా అనేక పార్టీలకు ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం చేజారింది.
ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు విదేశీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు కేంద్రం నుంచి ఆహ్వానాలు వెళ్లగా కాగా 2014లో మోడీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో బిమ్టెక్ దేశాల నాయకులు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఉత్తరాఖండ్లో ట్రెక్కింగ్లో వెళ్లిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాలయ పర్వతాలపై ప్రతికూల వాతావరణంతో ట్రెక్కింగ్ టీంలో 10 మంది మృతి చెందారు. సహస్రతాల్ సరస్సు వద్ద చిక్కుకుపోయిన 5గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. గల్లంతైన మరికొంతమంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సహాయక చర్యల కోసం భారత వాయుసేన సాయం కోరినట్లు వెల్లడించారు అధికారులు. మట్లీ, హర్సిల్, ఇతర హెలీప్యాడ్ల నుంచి సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరుస రాకెట్ ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నార్త్ కొరియాకు షాకింగ్ ఇచ్చింది అమెరికా. కిమ్ను హెచ్చరిస్తూ 7 ఏళ్ల తర్వాత తన B-1B బాంబర్స్ను రంగంలోకి దించింది. దక్షిణ కొరియాతో కలిగి బాంబింగ్ విన్యాసాలను నిర్వహించింది. ఈ బాంబర్ ప్లేన్స్ కొరియన్ ద్వీపకల్పంపై ఇది గగన విహారం చేశాయి. అయితే B-1B బాంబర్ జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యునిషన్ అనే బాంబును జారవిడిచింది. అమెరికా ప్రయోగించిన జేడ్యామ్ మార్గనిర్దేశక వ్యవస్థగా పనిచేయనుంది. ఇది సంప్రదాయ అనైండెడ్ బాంబులను లక్ష్యాన్ని ఛేదించగల జీపీఎస్ గైడెడ్ ఆయుధాలుగా మారుస్తుంది జేడ్యామ్. భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 25 గంటలు ప్రయాణించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకున్నారు. పలు వాయిదాల తర్వాత ఫ్లోరిడాలోని కేప్ కెనావారెల్స్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి వెళ్లింది. దీంతో స్టార్ లైనర్లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. వీళ్ళిద్దరూ వారం రోజుల పాటు అక్కడే ఉండి తిరిగి రానున్నారు. కాగా సునీత 2006లో 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయట్లాన్ పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. రష్యా వ్యోమగామి ఒలెగ్ కొనోనెంకో సరికొత్త రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో 1000 రోజుల పాటు గడిపిన తొలి వ్యక్తిగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. 2008 నుంచి 5 సార్లు రోదసీయానం చేసిన ఆయన వరల్డ్ స్పేస్ హిస్టరీలో అరుదైన రికార్డు నెలకొల్పారు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్కడే ఉన్న ఒలెగ్ ఈ ఏడాది సెప్టెంబర్ 23 వరకు స్పేస్లోనే ఉండనున్నారు. దీంతో అప్పటికి 1110 రోజులను పూర్తి చేసుకుంటారని తెలిపింది రష్యా అంతరిక్ష సంస్థ రాస్కాస్మోస్. T20 వరల్డ్ కప్ ను భారత్ విజయంతో ఆరంభించింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ భారత బౌలర్ల దాటికి 96 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 52, పంత్ 36 రన్స్ చేసి రాణించడంతో టీమిండియా 13 ఓవర్లలోపే టార్గెట్ను ఛేదించింది. మోస్తూ అమెరికా చేరిన రోహిత్ సేన తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఐర్లాండ్ ను మట్టి కరిపించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ భారత బౌలర్ల దాటికి 96 రన్స్ కే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, హర్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా హార్దిక్ 3 వికెట్లు తీసి రాణించారు. విజయం కోసం 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 1 పరుగుకే వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్ లో బరిలో దిగిన రిషబ్ పంత్ రోహిత్ శర్మతో కలిసి ధాటిగా ఆడుతూ టీమిండియాకు విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మ 37 బాల్స్ లోనే 52 రన్స్ చేయగా పంత్ 26 బాల్స్ లో 36 రన్స్ చేసి రాణించాడు. దీంతో భారత జట్టు కేవలం 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ బౌలింగ్ తో 2 వికెట్లు తీసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 2 పాయింట్లు సాధించిన టీమిండియా టేబుల్లో తొలి స్థానంలో నిలిచింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.